ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఖుషి, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. హోంవర్క్ చేసేసానమ్మా. అయితే వెళ్ళి చదువుకోపో. ఏంటది? నువ్వే చూడు. బాగుంది కదా? ఏం బాలేదు. అలా అనకు తులసి, పాపం నీలిమ వదిన వింటే బాధపడుతుంది. ఈ ఫోటో బాలేదు అంటే అక్కెందుకు బాధపడుతుంది? ఎందుకంటే వదినే కదా ఈ ఫోటో తీసింది. ఆ, నేనంటుంది ఫోటో బాలేదని కాదు. మరి ఓ ఫ్రేమ్ చిన్నగా అయిందనా? రేపు పెద్ద ఫ్రేమ్ తీసుకొస్తానులే. ఫోటో గురించి ఫ్రేమ్ గురించి మాట్లాడతారేంటి మీరు? మరేం బాలేదు. మన పెళ్లి విషయంలో నేను నీకు ఎవరికీ తెలియకుండా తాళి కట్టానని, అది కూడా చీకట్లో కట్టానని ఎన్ని మాటలు అన్నారు. అందుకే అందరికీ సమాధానంగా ఆ దేవుడు పుట్ట దగ్గర నాతో మళ్ళీ ఇలా నీకు తాళి కట్టించాడు. ఎవరైనా మన పెళ్లి గురించి తక్కువ చేసి మాట్లాడితే ఆ దేవుడి సమక్షంలోనే అయిన వాళ్ళందరి మధ్య తులసి మెళ్ళలో తాళి కట్టానని ఇలా తలెత్తుకొని గర్వంగా ఈ ఫోటో చూపిస్తాను. మీరు ఆ ఫోటో పట్టుకుని అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో మీ ప్రాణాలు కాపాడదామని అలా తాళి కట్టించుకున్నాను, కానీ మీ మీద ప్రేమతో కాదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? తెలుగులోనే చెప్పావు, అర్థమైందిలే. ప్రేమ లేకుండానే తాళిలా కట్టించుకుంటావులే. ఏంటి? ఏం లేదులే, వెళ్ళు. అమ్మాయివి కదా, మనసులో ప్రేమ ఉన్నా కూడా పైకి ఒప్పుకోలేవు. కానీ ఆ ప్రేమని నేను ఒప్పించి నువ్వు నా మీద చూపించే రోజు దగ్గరలోనే ఉంది. ఒరే బసవా, ఏదేవైనా కాని మనవడు మనవరాలతో పూజ అయితే బ్రహ్మాండంగా జరిపించావురా. అదంతా దేవుడి దయ. పెళ్లి కూడా అయిపోతే అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. మామయ్య గారు, మామయ్య, బామ్మ, ఏమైంది? నీకొక షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఏంటమ్మా? గుడిలో కీర్తి పక్కన పూజలో కూర్చుంది మనం హర్ష అనుకున్నాం కదా. హర్షనే కదా. అతను కీర్తిని చేసుకోబోయే హర్ష కాదు. మరి కీర్తి వద్దనుకుని వచ్చిన హరీష్. వా, ఏం మాట్లాడుతున్నావే? ఏంటమ్మా నువ్వు అనేది? ఏం మాట్లాడుతున్నావు? హర్షాని పట్టుకొని హరీష్ అంటావేంటి కనిష్క? హర్ష హరీష్ పేర్లు దగ్గరగా ఉన్నాయి కానీ పోలికలేం లేవు వాళ్ళకి. అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యావు కనిష్క? అయ్యో, నేను చెప్పేది నమ్మకపోతే మీ అందరికీ ప్రూఫ్ చూపిస్తాను, ఉండండి. చూడండి. ఎంత మోసం! ఒరే బసవా, నాకు గుళ్ళోనే డౌట్ వచ్చిందని చెప్పాను కదరా. నువ్వే నా మాట పెడచావునే పెట్టావు. ఇప్పుడు చూడు ఈ దరిద్రాన్ని. వాడక్కడికి ఎలా వచ్చాడు? ఇంకెలా వస్తాడు మామయ్య? ఇంట్లో వాళ్ళు తీసుకొస్తే వస్తాడు. అయితే ఇదంతా తులసి చేసిందన్నమాట. తులసి తులసి తులసి
చేసిన పని. పెళ్లి కొడుకు కూర్చోవలసిన ప్లేస్ లో మీ అన్నయ్యను కూర్చోబెడతావా? మసి పూసి మారేడుకాయ రాసినట్టు మొహానికి గంధం పూసి మమ్మల్ని ఎర్రోళ్ళని చేస్తావా? 4 రోజుల్లో దాని పెళ్లి పెట్టుకుని ఇంతకి తెగించావంటే ఎంత ధైర్యమే నీకు? నిన్ను నీ అంట చూసుకుని అది ఇంతకు తెగించిందిరా. ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళని మోసం చేశారంటే రేపు ఇంకా ఎన్ని చూడాలో. రేయ్ మహేష్, రేపే కీర్తి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అయిపోవాలి. సరే నాన్న, నేను చూసుకుంటాను. మావయ్య, నేను చేసింది తప్పే. దానికి నన్నేమైనా అనండి, కానీ అన్న వదనల్ని మాత్రం దూరం చేయకండి మావయ్య. మీ అన్నయ్య విడాకుల పేపర్ల మీద సంతకాలు చేసి నేను ఇంకో పెళ్లికి రెడీ అయ్యాక కూడా నువ్వు ఇంకా అన్న వదిన కాపురా ఉంటావేంటి పిచ్చిదార్లాగా? అత్త మామ ఆడపడుచన్న గౌరవం లేకుండా మా అందరినీ ఇంత మోసం చేసిన తర్వాత ఈ ఇంట్లో మీరైనా ఉండాలి, ఏమైనా ఉండాలి, ఏమైనా ఉండాలి. మావయ్య, అంత మాట అనకండి మావయ్య. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే? బామా, ఇందులో తులసి చేసింది ఏమీ లేదు. మనందరినీ గుడికి తీసుకెళ్ళింది నేను. అక్కడికి వాళ్ళని రప్పించింది కూడా నేనే. ఎంతకు దిగజారిపోయావురా అసలు. ఎవరెలా పోయినా నీకు తులసి కావాల్సి వచ్చింది కదరా. తులసికి ఇల్లు కావాలి, అందుకే మీరిద్దరు ఈ ఇంట్లోనే ఉండండి రా, మేమే వెళ్ళిపోతాం. ఆ